ఏడిపండు చూడు మేలిమైనుండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్లుగా మారింది విద్యానగర్లోని ఎక్స్ట్రాబెక్ పరిస్థితి. బయట నుంచి చూడడానికి హంగు ఆర్భాటాలతో ఎంతో అందంగా ఉన్న లోపల మాత్రం అంతా డొల్లే కనిపిస్తుంది. నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయిస్తూ ప్రజలకు అనారోగ్యానికి గురి చేస్తూ సొమ్ము చేసుకుంటున్న ఎక్స్ట్రాబెక్ పై భారతీయ జనతా పార్టీ నాయకులు పనబాక కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కోట మండలం విద్యానగర్ లో ఉన్న ఎక్స్ట్రాబెక్ లోని ఆహార పదార్థాలను తిరుపతి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి మదిలేటి తనిఖీలు చేశారు. బేకరీలోని ఆహార తయారీ యూనిట్లు, నిల్వ సౌకర్యాలు, సంస్థలు పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీ చేశారు. ఈ క్రమంలో అక్కడ ఫంగస్ పట్టిన బ్రెడ్లు, కుళ్ళిన పండ్లతో చేసే జ్యూసుల తయారీ, కేక్లు తయారీ కోసం వాడే కాలం చెల్లిన ప్రాణాంతక రసాయనాలు, చెడిపోయిన పదార్థాలను చూసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కంగుతిన్నారు. వాటిపై నివేదికను తయారు చేసిన అధికారులు జిల్లా కలెక్టర్ అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే బేకరీ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. పలుమార్లు బేకరీ నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని హెచ్చరించినా వారి తీరు మారడం లేదని, త్వరలో బీజేపీ ఆధ్వర్యంలో బేకరీని క్లోజ్ చేయించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని బీజేపీ పనబాక కోటేశ్వరరావు హెచ్చరించారు. ఊపిరితిత్తులో పోతే బ్రెయిన్ పోతే ఏమైతుంది సంక్రాంతికి పోతావు చూడు. నానబెట్టేస్తాను నెలలో. బాబాయ్ బాబాయ్ చూసిన తర్వాత అప్పుడు పడేసేస్తారు కొన్ని కంప్లీట్ వస్తూనే ఉంది. అవి కాదు బాబు అది ఉండడం అంతే. ఇంత జరిగినా కూడా జాగ్రత్త అయిపోతుంది. దానిపైన నేను చెప్పేది లేబుల్ ఏదైనా కానీ వన్ డే నీకు తెలుసు, నాకు తెలియదు కదా. ఇప్పుడు నీకు దాని గురించి అవగాహన ఉంది కాబట్టి నీకు అవగాహన ఉంటుంది. నాకు తెలియదు. సెకండ్ మీడియం కాడికి పోయి ఆ నంబర్ ఇచ్చారు కదా, ఎందుకు दो टाइम 3 टाइम आएगा इधर. దీనికి ఒక పెయింట్ వేసేసేయండి. సరే సార్, మీ వర్కర్ నేను చెప్పాను కదా, వాడు ఒక డబ్బులు సార్ చూసారా 24/1 ఏముంది డేటు ఎక్స్పైరీ. ఇందులో రాదు సార్. మనుషులకి పెడుతున్నారా మీరు? యూజ్ చేసిన సగం దాంట్లో పెట్టకూడదు. చంద్ర మళ్ళీ చూసుకుంటే కూడా అయిపోయింది కదా, నిన్న చూసుకుంటే అయిపోయింది. అది వాళ్ళకి లెక్కలేదు సార్, వాళ్ళకి లెక్కలేదు సార్. మీ ఇంట్లో ఇట్లా వాడతారా? ఎప్పుడు తీసేసుకోవాలి, ఎట్లా వాడతారు? డబ్బులకి ఇచ్చున్నావు ये डाला मजदूर चले गए, देखो ये फंगस आ रहे हैं, हमारा घर में रहता है क्या? దానికి కత్తికి వచ్చారు. అదే తిరుపతి జిల్లా ఆహార భద్రతా అధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు విద్యానగర్లో ఒక 3 రోజుల కిందట బ్రెడ్ మీద కంప్లైంట్ రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఎక్స్ట్రా మార్ట్ విజిట్ చేసి
కంప్లైంట్ ఇచ్చిన ఇద్దరు పెద్ద మనుషుల సమక్షంలో సిస్టమ్ మేము ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇందులో ఎక్స్పైర్ అయిన స్టాకు, డీకంపోజ్ అయిన పండ్లు, తర్వాత ఈ ఫ్రిడ్జ్లో కూడా ఎక్స్పైర్ అయిన స్టాక్ చాలా ఉంది. తర్వాత వీళ్ళు మెయింటెనెన్స్ అసలు లేదు. తర్వాత పబ్లిక్లో కూడా వీళ్ళు బిహేవ్ చేసేది కూడా నచ్చలేదు. కాబట్టి ఈ విద్యానగర్ అయినా, కోట అయినా, తిరుపతి జిల్లాలో ఎక్కడైనా కూడా ఈ ప్రతి వ్యాపారస్తుడు ఒక వ్యాపార సంస్థని మనం నడుపుతున్నామంటే ఉదయం రాగా ఓపెన్ చేసినప్పుడు ఫ్రిడ్జ్ ఎట్లుంది, ఆ కిచెన్ ఎట్లుంది, స్టోర్ ఎట్లుంది, ఎక్స్పైరీ స్టాక్ ఏమైనా ఉన్నాయా, ఈ బ్రెడ్కు ఈ కేకులకు ఎక్కువ లైఫ్ టైం ఉండదు. అవి రాగానే ఒకసారి చూసుకోవాలా. ప్రతి బిజినెస్ మీద చాలా ఈ మధ్య కంప్లైంట్స్ ఎక్కువైపోయినాయి. ఇది చూస్తుంటే మాకే అసహ్యం వేస్తుంది. కాబట్టి ఈ కలర్స్ వాడడం కానీ, ఈ టేస్టింగ్ సాల్ట్ వాడడం కానీ, ఈ స్వీట్లలో కలర్స్ కూడా వాడిన నూనెలు వాడినట్లు కూడా వాడకుండా ఎక్కడైనా కంప్లైంట్ ఉంటే మా నోటీస్కి వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాం. ఆల్రెడీ నిన్న ఆగస్టు 7-8 తారీఖులో కూడా జిల్లా అంతా స్పెషల్ రైడ్ చేసి కొన్ని కేసులు బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా జనవరిలో కూడా మొత్తం రాష్ట్రం మొత్తం ఫుడ్ ఇన్స్పెక్టర్లు, లీగల్ మెట్రాలజీ వాళ్ళు వచ్చి ఇక్కడ రైడింగ్ చేసి చాలా కేసులు పెట్టాం. ఈ విద్యానగర్లో కూడా గత 1 year బ్యాక్ కూడా సర్ప్రైజ్ రైడ్ చేసి 5-6 కేసులు అంచేపు కోర్టు కేసులే పెట్టాం. ఈరోజు కూడా ఈ కుళ్ళిపోయిన పండ్లు, మురిగిపోయిన కూరగాయలు, ఎక్స్పైర్ అయిన కేకులు, బ్రెడ్లు దీని మీద ఒక FIR ఫైల్ చేసుకొని జాయింట్ కలెక్టర్ సారు కోర్టులో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సార్ కోర్టుకు మనం నోటీస్ ఇచ్చి పిలిచినప్పుడు వస్తే సార్ ఎంత ఫైన్ వేస్తే ఆ ఫైన్ కట్టి వీళ్ళు రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే చర్య రిపీట్ జరిగినట్టయితే వీళ్ళ ఫుడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి వీళ్ళ వ్యాపార సంస్థ క్లోజ్ చేయడానికి కూడా ఇటువంటి మేము వెనకాడం. ఈ చర్యలు ఇక్కడే కాదు, ప్రతి బేకరీ కానీ, స్వీట్ స్టాల్ కానీ, హోటల్ కానీ, రెస్టారెంట్ కానీ, మెస్సులు కానీ తగు జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఎక్కడైనా కానీ మీకు కూడా పబ్లిక్ ఎక్స్పైరీ స్టాక్ కానీ, కలర్స్ కానీ మీకు డౌట్ వచ్చినట్టు మాకు కంప్లైంట్ చేయొచ్చు. మా నంబర్ 9440104759. థ్యాంక్ యూ. కోటేశ్వరరావు, నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గంగా పనిచేస్తున్నా. సోమవారం సాయంకాలం 4 గంటలప్పుడు 4:30-5 ప్రాంతంలో మేము కేకు కొన్ని వస్తువులు కొంటే తీసుకొని ఇంటికి పోయిన తర్వాత పొద్దున్న చూడగానే దానిలో బాగా ఫంగస్ ఫామ్ అయింది. దాని మీద ఎక్కడికి వచ్చేది రెగ్యులర్గా సమాధానం చెప్పారు. దాన్ని బట్టి నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేస్తే ఈరోజు సార్ వచ్చి అంతకుముందే మీడియా సమక్షంలో వచ్చి ఇదంతా చూడడం జరిగింది. అప్పుడే బయటపడ్డాయి. 2 రోజులు అయిన తర్వాత కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి తిరుపతి నుంచి వచ్చి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే అనేక విషయాలు అనేక దారుణంగా ఇక్కడ బయటపడ్డాయి. అన్ని కూడా ఆయనే కళ్ళారా చూశారు. దీన్ని ఇక్కడ రౌడీలు పెంచిపోయిస్తున్నాడు. ఎవరిని అడిగితే మేము పార్టీ వైపు నుంచి వచ్చున్నాం, సార్ జిల్లా ఆఫీసర్ ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే ఈ షాపులో పనిచేసేవాడు ఒకడు బ్రోకర్ నా కొడుకు వాడు రౌడీలు చేస్తా ఉన్నాడు, ఇటువంటి రౌడీలను ప్రోత్సహిస్తున్నారు. వీళ్ళు ఈ రౌడీలను చూసి భయపడతాం అనుకుంటున్నారేమో. దీని సార్ చర్య తీసుకొని వీళ్ళ మీద క్రిమినల్ యాక్ట్ చేసే చేయకపోతే మేము భారతీయ జనతా పార్టీ దీన్ని ఈ షాప్ ముందరే ధర్నా చేసి పేద ప్రజలు న్యాయం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇష్టంగా ఉంది అంటే పొరపాటు అయిపోయిందని ఒప్పుకోకుండా వాడు రౌడీజం చేస్తారు. అంటే సార్ ముందరే వాడు రౌడీజంకి వచ్చా అంటే సామాన్య మానవుల ముందర ఎంత దబాయిస్తాడు వాడు. వీళ్ళు చేసే అక్రమ వ్యాపారంలో రౌడీలు కూడా పెంచిపోస్తున్నారు. దీని మీద కోట పోలీసులు కేసు పెడతాను ఇప్పుడు పోయి.